చంద్రబాబు చేస్తున్న అవమానానికి విలపించిన గల్లా అరుణకుమారి. మాజీ మంత్రి గల్లా అరుణకుమారి కార్యకర్తల సమక్షంలో కన్నీటి పర్యంతమయ్యారు. మొన్నటి వరకు చంద్రగిరి టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న ఆమె తనకు సరైన ప్రాధాన్యత లభించకపోవడంతో ఆ పదవిని వదులుకున్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తామన్నా ఆమె వెనక్కు తగ్గలేదు. కుటుంబ సభ్యుల నుంచి మరొకరికి బాధ్యతలు అప్పగించేందుకు కూడా ఆమె నిరాకరించారు. టీడీపీ తనకు తగిన గౌరవ మర్యాదలు ఇవ్వకపోవడంతో చంద్రగిరి ఇన్ఛార్జ్ పదవిని వదులుకున్న గల్లా అరుణకుమారి. 2019 ఎన్నికల్లో కూడా టీడీపీ తరపున చంద్రగిరిలోనే పోటీ చేస్తారని జిల్లా వాసులందరూ అనుకున్నారు. కానీ ఊహించని పరిణామాల నేపథ్యంలో ఆమె టీడీపీకి గుడ్ బై చెప్పి వైఎస్ఆర్సీపీలో చేరుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ విషయంతోనే కొన్నాళ్ల కిందట తనను చంద్రగిరి ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించాలని కోరుతూ చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు గల్లా అరుణకుమారి. కానీ చంద్రబాబు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఇక సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో ఆమె వైఎస్ఆర్సీపీ తీర్థం తీసుకునేందుకు రెడీ అయ్యారట. అటు గల్లా అరుణకుమారి టీడీపీకి రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీలోకి చేరితే చంద్రబాబు సొంత జిల్లాలో టీడీపీ బీటలు వాలడం ఖాయం అని విశ్లేషకులు అంటున్నారు. అందుకే ఇప్పుడు గల్లా జయదేవ్తో పాటు ఆమె తల్లి గల్లా అరుణకుమారి కూడా సీట్ల విషయంలో చంద్రబాబు దగ్గర సరికొత్త డిమాండ్స్ పెట్టారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ గెలిచే అవకాశమే లేదు అని బాబు సొంత సర్వేలు కూడా తేల్చేసిన నేపథ్యంలో 2019 ఎన్నికల్లో చంద్రగిరి నుంచి పోటీ చేసే ప్రసక్తి లేదని అంటూ వస్తున్న దుష్ప్రచారాలు ఖండిస్తూ గల్లా అరుణకుమారి మీడియా ముందు మాట్లాడారు. సోషల్ మీడియాలో ఛానల్స్లో నేనేదో వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోతాం మా ఫ్యామిలీ అంతా అని చెప్పనేసి వస్తూ ఉంది. అది చాలా తప్పు. తర్వాత ఎప్పుడు కానీ ఇంకొక పార్టీకి పోయే ప్రసక్తే లేదు. తెలుగుదేశంలోనే ఉంటాము, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే ఉంటాం అనేది స్పష్టమైనటువంటి మాట. తర్వాత దీని గురించి ఇంకెవరు కూడా వైరల్గా మరి సోషల్ మీడియాలో పెట్టడం కానీ న్యూస్ ఛానల్స్లో పెట్టడం కానీ దయచేసి చేయొద్దండి మీకు అందరికీ నమస్కరిస్తూ చెప్తా ఉన్నా. ఎందుకంటే మా ఫ్యామిలీలో ఒక ఎథిక్స్ ఉండి రాజకీయం చేసినటువంటి ఫ్యామిలీ ఇది. రాజకీయం కోసం ఎప్పుడు రాజకీయం చేయలేదు కానీ పేదవాళ్ళ కోసం, ఒక నీతి కోసం, నిబద్ధత కోసం చేసినటువంటి రాజకీయం ఇది. మేము వైకాపాకు పోతాము, ఇంకొక పార్టీకి పోతాము అనే దానిలో అర్థం లేని పని. ఇంకా కొంతమంది ముందు అడిగేసి పలమనేరుకు వైసీపీలో గల్లా అరుణకుమారి గారు మమ్మల్ని టికెట్ అడిగింది, మేము కాదని చెప్పామని వైసీపీ చెప్పుకున్నారంట. అంత దౌర్భాగ్యం మాకు పట్టలేదు. మరి రాజకీయాన్ని మరి మంచి కోసం చేస్తాం కానీ మరి అవకాశం కోసం మేము చేయమని నేను చెప్తా ఉన్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.